ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్. సమయానికి నిధులు విడుదలతో దరఖాస్తుల విలువ. ఇప్పటికే ఇండ్ల కోసం 77.68 లక్షల అప్లికేషన్లు అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇందులో ఇది మాత్రం వాస్తవం. ఇందిరమ్మ ఇండ్లకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉన్నది. చాలామంది కట్టుకుంటారు ఇల్లు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఇల్లు కట్టుకుంటారు. కాకపోతే అక్కడక్కడ కొంత అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఇక కరప్షన్ అధికారుల వల్ల కొంత మాకు డబ్బులు ఇస్తేనే మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాం, బిల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి అక్కడక్కడ జరుగుతూ ఉంది. కానీ మ్యాక్సిమం సమయానికి బిల్లులు మాత్రం రిలీజ్ అవుతూ ఉన్నాయి. చాలామంది ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ముందుందని చెప్పాలి. ఈ విషయంలో సక్సెస్ అయిపోయింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వడపదలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని 23.20 లక్షల మందిని L1 కింద గుర్తించిన సర్కారు దశల వారీగా ఇండ్ల మంజూరు. తొలి విడతల్లో 3.50 లక్షలు, రెండో విడతల్లో 2.50 లక్షలు. స్థలం లేని వాళ్లకు ప్రభుత్వ జాగాల్లోనే 1,00,000 ఇండ్లు కట్టించే ప్లాన్. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం 6,500 కోట్లకు పైగా వెచ్చించిన ప్రభుత్వం అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ ఒక మహిళ ఏడాదిలో గృహ ప్రవేశం. సరిగ్గా ఏడాది కిందట జూన్ 8న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసింది. అదే నెలలో భూమి పూజ చేసి ఇంటి పనులు ప్రారంభించాం. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి గత నెల గృహప్రవేశం చేశాం. మొత్తం 4 బిల్లులకు గాను 2 బిల్లులు మంజూరు అయ్యాయి. లక్ష్మీ అడ్డాకుల, మహబూబ్ నగర్ జిల్లా అంటూ చూస్తూ ఉన్నామండి. సో 4 విడతలుగా రిలీజ్ అయ్యేది. ఇప్పటికీ ఆమె ఇల్లు పూర్తి అయిపోయింది. సో 2 బిల్లులు ఇప్పటికే మంజూరు అయినాయి. ఇంకా 2 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సో ఆ 2 బిల్లులు కూడా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే వాస్తవానికి కూడా బేస్మెంట్ వేసినప్పుడు, పిల్లర్లు వేసి స్లాబ్ పడ్డప్పుడు, గోడలు వేసినప్పుడు, మొత్తం ప్లాస్టింగ్ అయ్యేప్పుడు ఈ విధంగా దశల వారిగా 4 దశలుగా బిల్లులు ఇస్తారు. సో ఏ దశకు ఆ దశకు బిల్లు ఇవ్వాలని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొంతమంది పేదవాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. సో అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి సో మీరు దయచేసి వెంటనే బిల్లు మంజూరు చేయాలని చెప్పి కూడా కోవడం జరుగుతూ ఉంది. సో రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కళ నిజం చేసే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. ఒకవైపు పారదర్శకంగా సాగుతున్న లబ్ధిదారుల ఎంపిక, మరోవైపు నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు, అన్నిటికీ మించి సకాలంలో విడుదలవుతున్న నిధులు ఈ పథకంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. దీంతో మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటూ ఊరు లబ్ధిదారులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా దరఖాస్తుల విలువ కనిపిస్తుంది. పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వం చూపుతున్న వేగం, పంపిణీ చేస్తున్న నిధుల సరళిని చూసి గతంలో దరఖాస్తు చేసుకునే వారు సైతం ఇప్పుడు కొత్తగా అర్జీలు పెట్టుకుని క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలందరికీ పక్కా ఇండ్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిందంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాలా పారదర్శకంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళే అర్హులుగా గుర్తించాలి. సో వాళ్ళకే ఇల్లు కేటాయించాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. మ్యాక్సిమం అలాంటి వాళ్ళకే ఇల్లు కేటాయిస్తున్నారు. సో అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇందిరమ్మ కమిటీలో ఉన్న వాళ్ళకి సూచన ఏంటంటే మీరు పార్టీలు చూడకండి. ఆయన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకో పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకో పార్టీ అని చూడకండి. పార్టీలు చూడకుండా పార్టీలకు అతీతంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే ఈ ఇందిరమ్మ పథకానికి అర్హులో వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఎంపిక చేసి వాళ్ళ కళను సాకారం చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా వాళ్ళకు సూచన